సోషల్ మీడియా చీ అంటోంది. వినిపిస్తోందా? మంచి నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ. అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ విభాగ సభ్యుడు కిరణ్ చెబ్రోలుని ఎక్కడా సమర్థించకుండా కేసు పెట్టి అరెస్టు చేసి మరీ లోపల వేశారు. అబ్బో, ఇది మంచి ప్రభుత్వం అంటూ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నది తెలుగుదేశం అంటూ, ఆహా ఓహో అంటూ వినిపిస్తున్న వాదన 1% ఉంటే బాగుంది. నిజంగా మంచి నిర్ణయమే అంటూనే హుటాహుటిన అరెస్టు చేసి తమ నిజాయితీని చాటుకుంది సరే, కానీ అసలైన తప్పుడు కొడుకులను ఎందుకు వదిలేస్తుంది అంటూ సోషల్ మీడియా మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వార్ నడుస్తోంది. వైసీపీ పైన అనుకునేరు కాదు ఏకంగా తెలుగుదేశం పార్టీ పైనే. అదేంటి అంటే అదే కదా అసలు కథ. సోషల్ మీడియా మొత్తం తెలుగుదేశం పార్టీని ఏకిపారేస్తుంది. మన పార్టీ సామాన్య కార్యకర్త కిరణ్ మాట్లాడింది తప్పు కాబట్టి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. బేష్ అంటూనే ఈ చర్యతో నిజంగా మరోమారు నాయకుడికి ఆడవారి పట్ల ఉన్న గౌరవం, నిబద్ధత స్పష్టమైంది. కానీ సొంత పార్టీ కార్యకర్తపై లేచిన లాఠీ గత సర్కారులో తప్పులు చేసిన తప్పుడు కొడుకులపై ఎందుకు లేవదు, వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేరు అంటూ సొంత పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై ప్రశ్నల విమర్శలు సంధిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. సాక్షాత్తు చంద్రబాబు కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవారిని సైతం దారుణమైన ట్రోల్స్ చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కన్నీళ్లతో సరిపెట్టుకుంది. పోనీ అధికారంలోకి వచ్చాక ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే మేషాలు లెక్కిస్తోంది. అడపాదడపా చిన్నా చితకా వాళ్ళని అరెస్టు చేసి ఆహా ఓహో అంటూ మంది మాగాదుల చేత డబ్బు కొట్టించుకుంటోంది. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదు, కరెక్టే. కానీ అవతలి వాడు తప్పులు చేసినప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా మౌనం వహిస్తే చాతగానితనమే అంటారు. ఒక్కటి మాత్రం నిజం, సొంత ఇంటి ఆడవాళ్లను అసభ్యకరంగా చిత్రీకరించిన వారిని ఏమీ చేయలేనప్పుడు సొంత కార్యకర్తలపై కొరడా జులిపించి ఏం సందేశం ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఆధారాలు లేవా అంటే పుష్కలంగా ఉన్నాయి. కానీ ఏమీ చేయలేని అచేతన తత్వం. ఏది ఏమైనా కరుడుగట్టిన కార్యకర్త కోపంతో ఓ మాట తూలినా, తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పినా కూడా కేసు పెట్టి అరెస్టు చేయించిన నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కాకపోతే క్యాన్సర్ పోవాలంటే దాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి. మంచి పనులు చేస్తేనో, 10 మందికి మంచి చేస్తేనో పోదు. ఇది అంతే. అమరావతి కడితేనో, పోలవరం పూర్తి చేస్తేనో మళ్లీ ప్రజలు ఎన్నుకోరు. అభివృద్ధి ఒక్కటే గెలిపించదు అన్న లెక్క స్పష్టంగా తెలిసిన వాళ్ళు కదా. అదే క్రమంలో క్యాన్సర్ లాంటి గత పాలకులను పూర్తిగా నిర్మూలిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. లేదంటే మిగిలేది శూన్యమే అన్న లెక్క ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కాదు. మొత్తంగా చూసుకుంటే అధికారం మారినా, అధికారులు మారినా చివరిగా బలయ్యేది సగటు సామాన్య కార్యకర్తే అన్నది మరోమారు స్పష్టమైంది.